మరి మొన్న ఎమ్మెల్యేకి ఎందుకు వెళ్ళారు అక్కడకు? అవు ఎందుకు వెళ్ళే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తిరి వేసిరా? ఎందుకు వేసి తెలియదా నాకు? అబ్బో 2500 2500 వాడు నవ్వుతూ అందరు వచ్చినాయి, అకౌంట్లు వచ్చినాయా మీకు? మీ అకౌంట్ టిక్ టిక్ అని పడతాయి, వాడిని చూసుకోరి లేవా? మీకు వచ్చినాక మరి 2500 గుద్దించారు ఓటు కదా అయిపోయా. రేవంత్ రెడ్డి తీసుకుపోయి అక్కడ కూర్చొని పెడతారు, అవునా కదా? మరి రాకపోయా. మరి 4000 పెన్షన్ వచ్చిందా మీకు? రాలే. తులం బంగారం వచ్చిందా? చక్కచక్క మెడుతున్నాయి ఒక్కొక్కరు. ఈ వారాల పైసలు బాగున్నాయి. ఇది కాంగ్రెస్ వచ్చినాయి కావా? వాళ్ళకి ఇచ్చుడుగా గిద్దలుగా పోంగా మంచిగా కొంగు అప్పుకొని కూడా గుచ్చుకోపోతారు వాళ్ళు. మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయా? రాలే. మీకు ఇండ్లు వచ్చినాయా? ఒక గజం జాగా వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా మీ పిల్లలకు? మరి ఏం రాకుండా 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి సారు ఒక్క పైసా ఇచ్చిండా? ఆయన ఢిల్లీకి పోయి ఎవడు తెలుసా? నన్ను ఎవరు నమ్ముతలేరట నేను. ఆయన ఢిల్లీ పోతే చెప్పుల దగ్గర చూస్తున్నాడు. నేను ఆయన ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకబడిలాగా చూస్తున్నారు. నన్ను కోసుకున్నా వణక తిన్నా నాకు ఒక్క పైసలు లేదంటున్నాడు. మరి చెప్పుల దొంగకు పైసలు ఇస్తారా ఎవరైనా? నమ్మనకు రూపాయి బిల్లు పెడతాడు, ఎవరు నమ్ముతారంటే ఇస్తారా పైసలు? మరి పైసలు ఎవరిచ్చి ఇప్పటిదాకా మీకు ఇప్పటిదాకా పైసలు ఎవరిచ్చిర్రు? గట్టేపాలే. ఇప్పుడు మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి ఆ టెలిఫోన్ క్వార్టర్స్ వరకు రోడ్ ఎవరేసారు? అంతేనా కదా? ఉస్మాన్ చౌరస్తా నుంచి సప్తగిరి కాలనీ వరకు రోడ్ ఎవరేసారు? గోదంగట జోపిడి ఘాట్ నుంచి సప్తగిరి కాలనీ వరకు రోడ్ ఎవరేసారు? మరి ఇన్ని రోడ్లు ఎవరేసారు? ఇక్కడ మాచర్ల గార్డెన్స్ నుంచి ఆ గోల్డెన్ అవరా స్కూల్ అదేనా? అక్కడ అంతకుముందు రోడ్ ఎట్లుండక వర్షం పడితే ఇటోలు అటోకపోదురు, అటోలు ఇటు రాకపోదు. మంచిగా స్లాబ్ వేసి రోడ్ వేసింది ఎవరికా పైసలు? ఎవరి? మరి మోడీ గారి బుక్ ఏదే? ఈ బుక్ వచ్చిందా మీకు? వచ్చిందా? గక్క ఇట్లాంటిది ఇట్లా సగం చదివినది బుక్ ఇది. మొత్తం చదివితే ఇట్లా నుర్రి, చదవలేంటే ఇట్లా నుర్రి, ఇట్లంటే సగం చదివినట్టు. ఆయనతో సగం చదువురి. దీనిలో నన్ను గెలిపించాక నేను ఏమేమి చేసినా అన్ని రాష్ట్రానికి జిల్లా ఫోటోలునే అన్నీ ఉండేది జిల్లా మొత్తం ఉండేది జిల్లా. ఇది నేను చేసిన కాబట్టి 1400 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొస్తాను కాబట్టి ఈ రోడ్లనే. అంతకుముందు రోడ్లు చూసుకోండి, ఇప్పుడు రోడ్లు చూసుకోండి. ఇంకా రోడ్లు వేయాలి, ఇంకా మోరీలు కట్టాలి, ఇంకా లైటింగ్ చేయాలి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా అన్నీ తీర్చాలంటే నేను ఇంకా పైసలు తీసుకురావాలి. ఇక వీళ్ళు వస్తారు, బండి సంజయ్ గొంగళ కమలక అంటున్నాడ. బండి సంజయ్ నయా పైసలు తెచ్చినట్టు నిరూపిస్తే మూటా ముళ్ళే జరుపుకొని పోతానట. మన అన్నీ చూపెట్టినా మరి మూటా ముళ్ళు జరుగుట్లేడు, పోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేడట, ఫోన్ ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేడట. ఎందుకంటే నేను తీసుకొచ్చిన పైసలు అన్నీ కూడా మీకు ఇంటికి బుక్ పంపించాక టీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడడానికి ఏదో గంగుల కమరాక గెలిపించిన వాళ్ళందరూ కూడా సగం మంది జైలుకి పోయారక. దేనికోసం జైలుకి పోయారంటే భూములు కబ్జా చేసిర్రు, ప్రైవేట్ ల్యాండ్స్ కబ్జా చేసిర్రు, పేదల ఆస్తి దోసుకోవడం బట్టే నేనే తీసుకుపోయి లోపడేస్తాను. నేను కూడా జైలుకి పోయాక